ఓవర్ ఫిట్టింగ్ అంటే మోడల్ ట్రైనింగ్ డేటాని చాలా ఖచ్చితంగా నేర్చుకోవడం. ఇది కొత్త డేటాకి వర్తించదు. అండర్ ఫిట్టింగ్ లో మోడల్ డేటా నుండి తగినంతగా తెలను ఇస్తుంది. క్లాస్ రూమ్‌లో మిషన్ లెర్నింగ్ అంటే థియరీ, ఫార్ములాస్, అల్గారిథమ్స్ అని చెప్తారు. కానీ ఇండస్ట్రీలో రియాలిటీ టోటల్ డిఫరెంట్‌గా ఉంటుంది. రియల్ టైమ్‌లో ఇండస్ట్రీలో 90% వర్క్ ఓవర్ ఫిట్టింగ్‌ని హ్యాండిల్ చేయడం. ఓన్లీ 10% మోడల్‌ని బిల్డ్ చేయడం. ఈ వీడియోలో బుక్ చెప్పని రియల్ ఎంఎల్ ట్రూత్‌ని సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. హాయ్! వెల్కమ్ టు సింపుల్‌గా లెర్నింగ్ డేటా సైన్స్. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుందాం ఇప్పుడు. కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? కోఎఫిషియంట్ అండ్ ఇంటర్సెప్ట్‌ని అర్థం చేసుకోవడానికి రిక్షా, ఆటో రిక్షా ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటర్సెప్ట్ అంటే మినిమమ్ చార్జెస్ అనుకోండి. ఆటో ఎక్కిన వెంటనే మీటర్ స్టార్ట్ అవుతుంది. కోఎఫిషియంట్ అంటే పర్ కిలోమీటర్ చార్జెస్. ఫార్ములా ఏంటంటే దీనికి టోటల్ ఫేర్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ డిస్టెన్స్ ప్లస్ ఇంటర్సెప్ట్. సేమ్ లాజిక్ మనం సాలరీకి కూడా అప్లై అవుతుంది. అంటే ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఇంటూ కోఎఫిషియంట్. ఈ ఎక్స్‌పీరియన్స్ ఏమి లేకపోయినా అంటే ఫ్రెషర్ అయినా బేసిక్ సాలరీ ఉంటుంది కాబట్టి దాన్ని బేసిక్ సాలరీ ఇంటర్సెప్ట్ అంటారు. తర్వాత ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ట్రైన్ డేటా, టెస్ట్ డేటా అని ఎందుకంటారు? ఏమిటి అనేది ఇక్కడ గుర్తుంచుకుందాం. గోల్డెన్ రూట్ ఒకటి గోల్డెన్ రూల్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టెస్ట్ డేటాని ఎప్పుడూ ట్రైన్ చేయకూడదు. ట్రైన్ డేటా అంటే టెక్స్ట్ బుక్ ప్లస్ ప్రాక్టీస్ క్వెషన్స్. టెస్ట్ డేటా అంటే ఫైనల్ ఎగ్జామ్ పేపర్ అని గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ ముందు క్వెషన్ పేపర్ చూస్తే క్రైమ్ కదా! సేమ్ రూల్ మిషన్ లెర్నింగ్‌లో కూడా వస్తుంది. టెస్ట్ డేటా ఈజ్ ఈక్వల్ టు అన్‌సీన్ ఫ్యూచర్ డేటా. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. బేస్ అండ్ వేరియన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నేర్చుకోవడంలో. బేస్ అంటే ట్రైన్ ఎర్రర్. అంటే ట్రైన్ డేటాలో ఎంత ఎర్రర్ ఉన్నది చెప్పేది బేస్. స్టూడెంట్ బుక్ అర్థం చేసుకోకపోతే ట్రైనింగ్‌లోనే మిస్టేక్ వస్తాయి అని మనం పెట్టుకోవాలి. అంటే దీన్ని హై బయాస్ అంటాం. అంటే స్టూడెంట్ అర్థం చేసుకోలేకపోయాడు బుక్‌ని అని. అంటే ఆ మెటీరియల్‌లోనే చాలా ఎర్రర్స్ ఉన్నాయి అని ఇచ్చిన డేటాలో. సో, వేరియన్స్ అంటే టెస్ట్ ఎర్రర్. అంటే స్టూడెంట్స్ బుక్ మొత్తం మెమరైజ్ చేసాడు. కానీ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు. అంటే బట్టి పట్టాడనుకోండి. కానీ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయ్యాడు. దీన్ని హై వేరియన్స్ అంటాడు. అంటే నిజంగా చెప్పాలంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఎర్రరే. మనం ఏదైతే 80% డేటాని మనం టెస్ట్ చేస్తామో, 80% డేటాలో మనం వచ్చే ఎర్రర్‌ని బేస్ అంటారు. ఏదైతే టెస్ట్ డేటా 20% డేటా ఉంటుందో, ఆ 20% డేటాని మనం టెస్ట్ చేస్తామో, దాంట్లో ఎర్రర్ ఉంటే దాన్ని వేరియన్స్ అంటారు. ఇది ఫండమెంటల్ రూల్. సో, ఇక్కడ ఒకవేళ ఎగ్జాంపుల్‌లో మనం స్టూడెంట్ ఫెయిల్ అయితే దాన్ని హై వేరియన్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే బయాస్ ఈజ్ ఈక్వల్ టు లెర్నింగ్ ప్రాబ్లమ్. వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఓవర్ రియాక్షన్ ప్రాబ్లమ్. నెక్స్ట్ డ్రీమ్ మోడల్, లో బయాస్ ప్లస్ లో వేరియన్స్. డ్రీమ్ మోడల్ అని నేను ఎందుకు అంటున్నా అంటే ఇది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. అంటే గుడ్ మోడల్ అని. ఇప్పుడు ప్రతి ఒక్క గుడ్ మోడల్, ప్రతి ఒక్క గుడ్ మోడల్‌లో 100% అంటే 100% ఎక్కడా కరెక్ట్‌గా ఉండదు. సో, దాన్ని 5% ప్లస్ ఆర్ మైనస్ 5% ఉంటే టెస్ట్ ఎర్రర్స్ ఉన్నా గానీ, ఎర్రర్స్ ఉన్నా గానీ దాన్ని గుడ్ మోడల్ అని కన్సిడర్ చేస్తారు. సో, డ్రీమ్ మోడల్ అంటే ఫార్ములా ఏంటంటే లో బయాస్ ప్లస్ లో వేరియన్స్. అంటే నీకు లో బయాస్ అంటే తక్కువ ఎర్రర్ ఉన్నాయి. అట్లాగే తక్కువ వేరియన్స్ టెస్ట్ దాంట్లో గూడా తక్కువ ఎర్రర్స్ ఉన్నాయి. సో, దాన్ని లో వేరియన్స్ అంటారు. మోడల్ కరెక్ట్‌గా నేర్చుకుంటుంది. అండ్ న్యూ డేటా మీద కూడా కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేస్తుంది. ఇదే స్టేబుల్ జనరలైజ్ మోడల్. ఇంకోటి దీంట్లో ఓవర్ ఫిట్టింగ్ అనేది చాలా మనకి ఫ్రెషర్స్‌కి అడుగుతారు. ఫ్రెషర్స్ చాలామంది దీన్ని అర్థం చేసుకోవాలి. ఓవర్ ఫిట్టింగ్ అంటే
బట్టి స్టూడెంట్ టైప్. అంటే ట్రైనింగ్‌లో 99% మార్క్స్ కొట్టేసి, టెస్ట్‌లో ఓన్లీ 60% వస్తాయి. అంటే బుక్ మెమరైజ్ చేసేసాడు. కాన్సెప్ట్ అర్థం చేసుకోలేదు. లో బయాస్, హై వేరియన్స్ అంటే ఆహ్, ఏదైతే ట్రైన్ డేటా ఉందో 80% డేటాలో దాంట్లో మీకు ఎక్కువ మార్కులొస్తాయి. కానీ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ తక్కువ మార్కులు. అందుకే దీన్ని హై వేరియన్స్ అంటాం. ఇండస్ట్రీలో 90% ప్రాబ్లమ్స్ ఇదే. సో, ఫైనల్‌గా ఫార్ములాస్‌ని మెమరైజ్ చేయకండి. విజువలైజ్ చేసుకోండి. రియల్ వరల్డ్‌లో లాజిక్ అర్థం చేసుకోండి. అప్పుడే మీరు టాప్ 1% డైరెక్షన్‌లో ఉంటారు. గో బిల్డ్
సింపుల్‌గా డేటా సైన్స్‌తో.